యాహ్! డన్ గైస్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. లాస్ట్ క్లాసెస్‌లో మనము ఫస్ట్ మెటీరియల్‌లో సంబంధించిన జీఎస్టీ ప్రాబ్లమ్స్, జనరల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్‌గా డిస్కస్ చేయడం జరిగింది. టుడే మనము కంపెనీ లైక్ సర్వీస్ కంపెనీలో 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సెకండ్ మెటీరియల్‌లోకి టుడే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఒక సర్వీస్ ఆర్గనైజేషన్స్‌లో 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి? మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ మన పోస్టింగ్ ఎలా చేయాలి అనేది క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఈ యొక్క 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్‌లో మీకు సాలరీ అడ్వాన్సెస్ అని, చెక్కు బౌన్సెస్ అని, ఓకే. లేట్ పేమెంట్స్ అని, డిస్కౌంట్స్ అలౌన్స్ అని, డిస్కౌంట్స్ రిసీవ్డ్స్ అని, ఓకే. ప్రొవిజన్స్ అని, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అని, కంపెనీ స్ప్లిట్టింగ్ అని, ఇవన్నీ కూడా ఈ 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్‌లో మీకొస్తాయి. 1 ఆర్ 2 మంత్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మంత్స్ అని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. సో, మెటీరియల్‌లోనే మీకు గ్రూప్స్, లెడ్జర్స్ ఉంటాయి. ఫంక్షన్ కీస్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాసెస్ కూడా ఉంటాయి. అది కూడా మీరు గమనించాలి. యాహ్! చూడండి. పేజ్ నంబర్ 13 ఓపెన్ చేయండి. సర్వీస్ కంపెనీ. సర్వీస్ ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్. సర్వీస్ కంపెనీ. ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ పెట్టండి. రిమైనింగ్ నో పెట్టండి. యాక్సెప్టర్‌లో సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. సో, ఇంక ఫస్ట్ మెటీరియల్‌లో మీకు తెలీదు కాబట్టి లెడ్జర్స్‌లోకి వెళ్లి ఐటెమ్స్‌ని క్రియేషన్ చేస్తాం. ఇప్పటి నుంచి అన్ని షార్ట్ కట్స్ యూజ్ చేస్తూ వెళ్దాం. డైరెక్ట్‌గా వోచర్స్‌లోకి వెళ్దాం. రిసిప్ట్. డేట్ మార్చండి. 1/4/25. ఆల్ట్ సి. క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ. అమౌంట్ ఎంత? 3 లాక్స్. క్యాష్. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేస్. పేమెంట్. ఆల్ట్ సి. ఫిక్స్డ్ అసెట్స్. 22,500. క్యాష్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ సెక్యూరిటీ డిపాజిట్. మనం ఫిక్స్డ్ డిపాజిట్ అట్లా చేయించుకుంటాం కదా, అలా సెక్యూరిటీ డిపాజిట్ అనమాట. ఎస్డి ఆఫీస్ బిల్డింగ్. డిపాజిట్ అసెట్స్ తీసుకోవాలి. కొత్తగా వస్తుంది లెజర్స్ ఇక్కడ. 25,000. హెచ్డిఎఫ్సి బ్యాంక్. తర్వాత సెల్ ఫోన్. ఫిక్స్డ్ డిపాజిట్స్. ఫిక్స్డ్ అసెట్స్. మళ్ళీ డెబిట్ చేయాలి. ఆల్ట్ సి. ఫర్నిచర్. ఫిక్స్డ్ అసెట్స్ 20,000. ఎయిర్ కండిషనర్. ఫిక్స్డ్ అసెట్స్ 20,000. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్. ఫిక్స్డ్ అసెట్స్ 15,000.
హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇంతకుముందు మొబైల్స్ లేనప్పుడు మనకు టెలిఫోన్స్ ఉన్నాయి కదా, వాటికి ముందుగానే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవాళ్ళం. ఆల్రెడీ టెలిఫోన్ ఎస్డి డిపాజిట్ అసెట్స్ 3000. Yes. Next to stationery F7. Indirect expenses 12,500. Global house, sundry creditors. Received as consulting fees 25,000 by check from Silver Services. సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోము, మనము నెరేషన్ రాసుకుంటాం. ఇది జరిగేది లైవ్ ట్రాన్సాక్షన్ F6. డైరెక్ట్ ఇన్కమ్స్ 25,000 హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెరేషన్ రాసుకుంటాం సిల్వర్ సర్వీసెస్ అని. డిపాజిటెడ్ 50,000 హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో తర్వాత స్టేషనరీ F7 6,000. పేపర్ పబ్లిషర్స్ sundry creditors. Next to drawings payment capital 7,500. Multi debit office expense direct expenses 750. ఇలా మనము ఆ మంత్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేయాలి. డే బుక్లో వెళ్తే మనం చేసిన పోస్టింగ్స్ అన్ని ఇక్కడ కనపడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ ఆఫ్ ఫండ్. సో కన్సల్టింగ్ ఫీజులో 25,000, దానిలో 19,250 ఎక్స్పెన్స్ వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 5750. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఇక్కడ చూడండి, నెట్ ప్రాఫిట్ 5750. మెటీరియల్ బ్యాగ్స్ లోనే మీకు అన్నీ ఉంటాయి. గ్రూప్స్, లెజర్స్, ఫంక్షన్ కీస్. ఇలా మంత్లీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ మే మంత్ చూడండి. డాష్బోర్డ్లో వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, స్టాటిస్టిక్స్. కాంట్రాలో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, జర్నల్లో 2 ఉన్నాయి, పేమెంట్లో 5 ఉన్నాయి, రిసిప్ట్లో 2 ఉన్నాయి, గ్రూప్స్ 28, లెడ్జెస్, ప్రొజెక్ట్ టైప్స్, కరెన్సీస్. ఇలా మంత్లీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ మంత్ మే. మంత్లీ ఒకసారి డేట్ మార్చండి, 1/5/25. లాస్ట్ మంత్ ఇవ్వాల్సిన బ్యాలెన్సెస్ ఇక్కడ ఇస్తారు. పేపర్ పబ్లిషర్స్ 6,000. నెక్స్ట్ ఆఫీస్ రెంట్ ఆల్ట్ సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,500. ఆల్ట్ సి salaries, indirect expenses, HDFC Bank. Next to telephone bill,
Indirect expenses. Conveyance well. Local house. HDFC Bank. Electricity bill. Next, consulting fees. 15,000. Gas. Consulting fees. 25,000. HDFC Bank. Next to drawings. 6,000. ఈ విధంగా మనం ఎంట్రీస్ పాస్ చేస్తాం. డే బుక్ లో వెళ్తే మే మంత్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డిఫరెంట్. 65,000 లో 35,310 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 29,690. మెటీరియల్ బ్యాక్ సైడ్ చూడండి. సో ఇక్కడ 29,690. ఇలా ఇలా మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా మధ్యలో మీకు ఏదైనా డౌట్స్ వస్తుంటాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మంత్లోనే మీరు చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ జూన్ మంత్ చూడండి. జూన్ మంత్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. 22 చూడండి. సో రాజ్ ట్రావెల్స్ వాళ్ళు వెహికల్స్ బాడీకి ఇస్తారు. మనము క్యాబ్ హైరింగ్ ఒక వెహికల్ బాడీకి తీసుకున్నాం. హైదరాబాద్కో బెంగళూరుకి వెళ్ళడానికి డబ్బులు అయితే ఇవ్వలేదు. వాళ్ళు ఇన్వాయిస్ ఇచ్చారు మనకి, అది రిసీవ్ చేసుకున్నాం. సో దాన్ని మనం F7లో పోస్ట్ చేయాలి. జూన్ మంత్కి ఒకసారి డేట్ మార్చుకుంది. అడ్రస్ మీకు తెలుసు. ఏవైతే కన్ఫ్యూజ్ ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాబ్ హైరింగ్ చార్జెస్ 5,500. రాజ్ ట్రావెల్స్, సన్రీ గేటర్స్ 21, 22, 23, 24, 25. శాలరీ అడ్వాన్స్ పేమెంట్ మంత్లీ అవే రిపీట్ అవుతూ వస్తుంటాయి. చెప్పండి. ఇంకా డబ్బులు ఇవ్వలేదు కదా. F7 అంటే అర్థం ఏంటి? మనకు రావాల్సింది ఏమైనా ఉన్నా, మనం ఎవరికైనా ఇవ్వాల్సినవి ఉన్నా F7లో తీసుకుంటాం. ఓకే. సార్ ఒక డౌట్ అలా. సార్, క్యాబ్ హైరింగ్ సర్వీస్ పేమెంట్ సో 25, 26, 27 మీకు తెలుసు. నెక్స్ట్ జూలై. ఇక్కడ ఆల్ఫాటెక్ సొల్యూషన్స్ వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకున్నారు. 65,000 ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వలేదు. మనం ఏం చేసాం? ఇన్వాయిస్ రైజ్ చేసాం, మీరు మాకు డబ్బులు ఇవ్వాలి అనేసి. సో ఇది కూడా F7 తీసుకోవాలి. మంత్లీ డేట్ మార్చుకోవాలి మీరు. సన్రీ డెప్టార్స్ 65,000. కన్సల్టింగ్ ఫీజ్ రైజ్ చేస్తున్నామంటే మనకు రావాల్సిన అమౌంట్ అని. నెక్స్ట్ ప్రీపెయిడ్ మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ పేమెంట్. మనము రెగ్యులర్గా కొందరికి పేపర్ వస్తుంటుంది ఇంటికి.
కరెంట్ అసెట్స్. 2 నెలల తర్వాతనో, 3 నెలల తర్వాతనో ఆళ్ళు డబ్బులిస్తారు. నెల నెల ఇవ్వకుండా. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. లాస్ట్ మంత్‌లో సాలరీ అడ్వాన్స్ తీసుకున్నాం. అది ఈ మంత్‌లో పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ ఇవ్వాలి. సో, ఫస్ట్ సాలరీస్. దాని సాలరీ 12,000. లాస్ట్ మంత్‌లో అడ్వాన్స్ తీసుకున్నాడు 3,000. అతనికి మనం ఎంత ఇవ్వాలి? 9,000 ఇవ్వాలి. ఇలా అడ్జస్ట్‌మెంట్ చేయాలి. సాలరీ అడ్వాన్స్ ముందుగా తీసుకుంటే అది నెక్స్ట్ మంత్‌లో అడ్జస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఇలా చేయాలి. సాలరీస్ 12,000, సాలరీ అడ్వాన్స్ 3,000, క్యాష్ 9,000. ఇంకా 31, 32, 33, 34 మీకు తెలుసు. ఆగస్ట్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. కంపల్సరీగా బిజినెస్ పెట్టుకున్న తర్వాత ఇన్సూరెన్స్ అనేది పెట్టుకుంటాం. కరెంట్ అసెట్స్ 6,000. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. నెక్స్ట్ 36, 37, 38, 39 మీకు తెలుసు. 40. మీడియాలో మన దగ్గర సాఫ్ట్‌వేర్ కొన్నారు. డబ్బులు ఇవ్వాలి. ఇంకా ఇవ్వలేదు. సో, మనం F7లో పాస్ చేసుకుంటాం. సన్‌ట్రీ డెబ్టార్స్ 50,000. కన్సల్టింగ్ ఫీజ్. తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఎలా ఇచ్చారు? 50,000 వాళ్ళు మనకి ఇవ్వాలి. సో, దాంట్లో క్యాష్ 20,000, చెక్ 28,000, సెటిల్ ద బిల్ అన్నారు. 2,000 ఇవ్వలేదు. సో, ఆ ఎంట్రీ ఎలా పాస్ చేయాలి? డిస్కౌంట్ అలౌడ్. ఓకే. 2,000 ఇవ్వకుండా సెటిల్ ద బిల్ అన్నాడు. ఇప్పుడు మనకు 2,000 నష్టమే కదా! సో, కాబట్టి దాన్ని డిస్కౌంట్ అలౌడ్ ఇలా తీసుకోవాలి. క్రెడిట్ మీడియా లీవ్, డెబిట్ క్యాష్, డెబిట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, డెబిట్ డిస్కౌంట్ లీవ్. తర్వాత సెప్టెంబర్. ఇంగ అవే ఎక్స్‌పెన్సెస్ రిపీట్ అవుతూ వస్తాయి. అక్టోబర్ సేమ్. నవంబర్ 63. రెస్యూల్ కంపెనీ వాళ్ళు మన దగ్గర ప్రోడక్ట్ కొన్నారు. కానీ డబ్బులు ఇవ్వలేదు. సో, అతను ఇవ్వాలి. 63. F7. సన్‌ట్రీ డెబ్టార్స్ 27,500. కన్సల్టింగ్ ఫీజ్. సో, తర్వాత రిసిప్ట్. వాళ్ళు చెక్ ఇచ్చారు. అది మనం తీసుకొని ఇచ్చినట్టుగా మనం ఎంటర్ చేసేసుకున్నాం. కానీ చెక్ బౌన్స్ అయింది. అప్పుడు F5. 63 F7, 64 F6, 65 పేమెంట్. బ్యాంక్ ఇంటిమేటెడ్ దట్ త్రిశూల్ కంపెనీ చెక్. సో, ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇవ్వాల్సినట్టే అమౌంట్. తర్వాత ఇచ్చారు రిసిప్ట్. $27,500 ఇవ్వాల్సి ఉంటే 12,500 ఇచ్చారు.
ఇంకా 15,000 ఇవ్వాలి. ఇలా చెక్ బౌన్స్ అయితే ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ F7, తర్వాత F6, తర్వాత F5, తర్వాత F6. నెక్స్ట్ డిసెంబర్ 73 ఆఫీస్ ఎక్విప్మెంట్ కొన్నారు. F7. ఫిక్స్డ్ అసెట్స్ 12,000. ట్రాన్స్ఫార్మ్ కిక్ సన్రీ క్రెడిటర్స్ నెక్స్ట్ జనవరి. అప్పుడప్పుడు బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్ చేసుకుంటూ ఉంటారు. 83 బ్యాంకు చార్జెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. జనవరి. నెక్స్ట్ ఫిబ్రవరి. తర్వాత మార్చ్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ చేయాలి. 94 F7 గ్లోబల్ హౌస్ 600 స్టేషనరీ. ఈ మార్చ్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే 31st మార్చ్లో ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్ని పాస్ చేయాలి. ఎందుకు ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పాస్ చేయాలి? మనం 31st మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేస్తాం. ఏ ఇయర్ది ఆ ఇయర్ది కంప్లీట్ చేసి సపరేట్ చేస్తాం. సో అప్పుడు మనం ఈ 31st మార్చ్ని యూజ్ చేయాలి. డబ్బులు ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా షో చేసుకుంటాం. ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయం. వాటిని అసెట్స్ గాను లైబిలిటీస్ గాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ప్రొవిజన్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఆన్ 31st మార్చ్. రెంట్ పే చేయకపోయినా పే చేసినట్టుగా, శాలరీ పే చేయకపోయినా చేసినట్టుగా ఎంట్రీస్ పాస్ చేసుకున్న F7లో. తర్వాత వీటినే కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి ఉంటుంది. దాన్ని జీరో చేసి క్లియర్ చేస్తాం. ఎలా అనేది చూద్దాం. మీరు అన్ని మంత్లు చేసుకుంటూ రావాలి. ఫిబ్రవరి వరకు మీకు ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. మార్చ్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఇవన్నీ చేయాలి. అన్ని F7లోనే పాస్ చేయాలి. డేట్ మార్చండి. 31st 3 ఫారూక్ మార్కెటింగ్ సన్రీ డెప్టర్స్ 20,000 కన్సల్టింగ్ ఫీజ్. ఆఫీస్ రెంట్ 2,500 రెంట్ పేయబుల్. ప్రొవిజన్స్ salaries 12,000 salary payable. Provisions office expense 750 office expense payable. Provisions telephone bill 1690 telephone bill payable. Conveyance expense 1,300 conveyance bill payable. తర్వాత cab hiring, Raj Travels, electricity bill 870
electricity payable, provisions. Next assets మీద depreciation. నా కంపెనీ నామ్స్ ప్రకారంగా వాళ్ళు ఎంత పర్సెంటేజ్ అయితే పెట్టుకుంటారో దాని ప్రకారంగా ఇచ్చుకుంటారు. టోటల్ బిల్ ఎంత డిప్రిసియేషన్ 14,401. సో ఇక్కడ కంప్యూటర్ 5610. నెక్స్ట్ సెల్ ఫోన్ 1154. నెక్స్ట్ ఫర్నిచర్ 2404. ఎయిర్ కండిషనర్ 3205. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 1442. ఆఫీస్ ఎక్విప్మెంట్. నెక్స్ట్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 900. ప్రీపెయిడ్ మీరు ఆగస్టు మంత్లో చేసింటారు, అది ఇవ్వాలి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇది ఆగస్టు మంత్లో చేసింటారు. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 17,500. ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్, ప్రొవిజన్స్. నెక్స్ట్ స్టాక్ ఆఫ్ స్టేషనరీ, ఈ రివర్స్ ఎంట్రీ పాస్ చేయాలి, ఎందుకని చెప్తాను. కరెంట్ అసెట్స్ 5,000. స్టేషనరీ. నెక్స్ట్ డ్రాయింగ్స్ 74,000. క్యాపిటల్ ఇక్కడ వరకు చేయాలి. ఇక్కడ వరకు చేస్తే ప్రాఫిట్ అండ్ లాస్ మీకు మార్చి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ఏ వాల్యూ వస్తుంది? ఇక్కడ ఉన్న వాల్యూ వస్తుంది 208,659. ఈ వాల్యూ వస్తుంది. ఈ వచ్చిన ప్రాఫిట్ని జీరో చేస్తాం. ఈ వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్లే కలిపేస్తాం. నాకు ఇక్కడ వేరే వాల్యూ వచ్చి ఉంటుంది, మీకు అక్కడ ఆ వాల్యూ వస్తుంది 115,279. అది జీరో అయిపోయి క్యాపిటల్లే కలిపితే క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది. ఈ విధంగా మీరు 12 months ట్రాన్సాక్షన్స్. సో తర్వాత ఇయర్ అండ్ అడ్జస్ట్మెంట్ చేయాలి. పేజ్ నెంబర్ 12 చూడండి. 24. Stationery is a expense ledger. Expense and income ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is a general voucher. 25. First check the net profit in profit and loss account, then go to general voucher because it is transfer entry as capital has to be increased. Debit profit and loss, credit capital. March month and salaries rent. Generally, expense like salaries rent paid in the next month, but we have to close the accounts in the month of March because the financial year from. So we have to transfer the expense into liabilities. Debit rent, credit rent payable. Company splitting చేసిన తర్వాత in the next financial year we have to pass the rent entry, debit rent payable, credit cash. కంపెనీ స్ప్లిట్ చేసిన తర్వాత అలా చేయాలి. చూడండి ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో ఎంత వాల్యూ వచ్చింది? 4,61,829. ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. ఈ అమౌంట్ నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారాలి. అప్పుడు ఏం చేయాలంటే కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలి. డేటా స్ప్లిట్, స్ప్లిట్ డేటా స్ప్లిట్. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి 1/4/26. ఏ డేట్ పడితే ఆ డేట్ ఇవ్వకూడదు. ఆప్షన్స్ ఫర్ కంపెనీ స్ప్లిట్టింగ్ ఇంటూ 2 కంపెనీస్. ఇక్కడ చూడండి, యూ కెన్ ఎంటర్ ఎనీ డేట్ ఫ్రమ్ 2 April, 1 April 26. రికమెండెడ్ డేట్ ఈస్ 1 April, 3 April, 5 April అంటే ఇవ్వకూడదు. ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి.
ఒకటి ఒరిజినల్, ఒకటి డూప్లికేట్ ఏర్పడుతుంది. ఆల్రెడీ మన దగ్గర ఒకటి ఉంది. మళ్ళీ ఇప్పుడు 2 జనరేట్ అవుతాయి. 25 అనేది డూప్లికేట్, 26 అనేది కొత్తది. యెస్. యెస్. ఈ మధ్యలో ఉండేదాన్ని డిలీట్ చేయాలి. దీన్ని ఆల్టర్ చేసుకోవాలి. కంపెనీ ఆల్టర్ మధ్యలో ఓపెన్ చేసి ఆల్ట్ డి ఇచ్చి డి ఫర్ ఢిల్లీ డిలీట్ 25, 26 ఇది 26, 27 ఎస్కేప్. నో వోచర్స్ అంటే ఇది కొత్త కంపెనీ. బ్యాలెన్స్ షీట్లో చూడండి వెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా వాల్యూ మొత్తం ఓల్డ్ కంపెనీ నుంచి న్యూ కంపెనీలోకి వచ్చేసి ఉంటుంది. 4,61,829. ఇప్పుడు నేను చెప్పాను పేయబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ F7లో పాస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఆ పేయబుల్స్ని జీరో చేయాలి. అంటే ఏప్రిల్ మంత్ 1వ తారీఖు నుంచి 1 లోపల వాటిని జీరో చేసేయాలి. ఇప్పుడు పేమెంట్ తీసుకోండి. అప్పుడు జర్నల్ తీసుకున్నారు F7, ఇప్పుడు పేమెంట్ రెంట్ పేయబుల్ 2,500 క్యాష్. ఎందుకు ఇలా వస్తుంది? డేట్ కెనాట్ బి బిలో ద ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్. ఏం మా ప్రాబ్లం ఏంటి? చెప్పండి, ఎక్కడ మార్చాలి? ఎక్కడ ఎక్కడ చేంజ్ చేయాలి? ఏ ప్లేస్లో చేంజ్, ఎక్కడ చేంజ్ చేయాలి? ఈ గేట్వే ఆఫ్ టాలీలో మార్చాలి. ఇది ఓల్డ్లో ఉంటుంది, ఓల్డ్ ఫైనాన్స్ ఇయర్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం మార్చాలి. ఇప్పుడు పాస్ అవుతాయి 2,500. శాలరీ పేయబుల్ 12,000. డేట్ చేంజ్ చేయాలి. ఎలక్ట్రిసిటీ పేయబుల్ 870. ఫైనాన్స్ ఇయర్ ఇలా ఆఫీస్ ఎక్స్పెన్స్ పేయబుల్ ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఇలా ఎక్స్పెన్సెస్ అన్నీ చేయాలి. సార్ నాకు వాల్యూస్ ఏమొద్దు, బ్యాలెన్స్ షీట్లో అన్నీ జీరో అయిపోవాలి, నేను ఫ్రెష్గా ఎంట్రీస్ పాస్ చేయాలనుకుంటున్నాను. లైక్ లెడ్జర్స్ అలాగే ఉండాలి, డేటా వద్దు అనుకుంటే జీరో చేసేయాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ, సేవ్. చూడండి మొత్తం జీరో. ప్రొవిజన్స్ తప్పితే మొత్తం వాల్యూస్ జీరో ఇవ్వడం. ఇలా ఈ విధంగా కంపెనీ స్ప్లిట్టింగ్ చేయొచ్చు, బ్యాలెన్స్ జీరో చేయొచ్చు, పేయబుల్స్ కూడా జీరో చేసి ఎంట్రీస్ పాస్ చేయొచ్చు. ఒక సర్వీస్లో అయినా, ట్రేడింగ్లో అయినా, పార్ట్నర్షిప్లో అయినా, మ్యానుఫ్యాక్చరింగ్లో అయినా, ఏ కంపెనీలో అయినా కూడా ఇదే విధంగా చేస్తాం. ఓకే, 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ కోర్స్ చేసుకుంటూ ఆ 12 మంత్స్లో చెక్ బౌన్సెస్ అని, శాలరీ అడ్వాన్సెస్ అని, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అని, మెగాజిన్ సబ్స్క్రిప్షన్స్ అని, ఆఫీస్ ఎక్విప్మెంట్స్ అని, డిప్రిసియేషన్స్ అని, ఇయర్ అండ్ యాక్టివిటీస్ అని, కంపెనీ స్ప్లిట్టింగ్ అని, ఇలా ఇయర్ కామన్గా చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ ట్రేడింగ్, నెక్స్ట్ పార్ట్నర్షిప్, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. ఓకేనా? క్లియరా? ఎనీ డౌట్స్ దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? అట్లా చేయరు కదండి, అట్లా చేయరు కదా మధ్యలో. అట్లా ఎట్లా చేస్తాం? ఇయర్ లోనే చేస్తాం అట్లా. అట్లా ఎప్పుడు మధ్యలో టైప్ చేసుకోవాలి, ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసుకొని. ఫస్ట్ మెటీరియల్ చూశారు కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలో. ఓకే, మీ దగ్గర స్టాక్ ఉంది, బ్యాలెన్స్ ఉంది, అన్నీ ఒక బుక్ లో రాసుకుంటారు. ఎంత వాల్యూ ఉందో ఓపెనింగ్ బ్యాలెన్స్ మాన్యువల్ గా రాసుకుంటారు. సార్ ఇప్పుడు అలా మనం కావాలనుకుంటే ఏప్రిల్ స్ప్లిట్టింగ్ మే చేయరు మధ్యలో. జూన్ చేస్తున్నాం కదా సార్, స్ప్లిట్టింగ్ ఏప్రిల్ చేసేది ఇయర్ అండ్ బ్యాలెన్స్ యాక్టివిటీస్ లోనే లేక చేస్తాం. రావాలంటే ఎట్లా చేయాలి ఒకవేళ నీ దగ్గర స్టాక్ ఉంది, అది మాన్యువల్ గా రాసుకొని అది ఓపెనింగ్ బ్యాలెన్స్ టైప్ సార్? చేసుకోవాలా. ఫస్ట్ మెటీరియల్ చూసారు కదా, ఓకే అది అట్లా చేసుకోవాలా. ఓపెనింగ్ స్ప్లిట్ మాత్రం చేయకూడదు. స్ప్లిట్ ఇప్పుడు అనేది ఇయర్ అండ్ మామూలుగా యాక్టివిటీలోనే చేయాలి, 31st మార్చ్ లోనే చేయాలి.
అదే. ఓకేనా? యా. అవును. ఓకే గైస్. డన్. చెప్పండి బ్రదర్. ఓకే. యెస్. ఓకే. యెస్. బ్రదర్ రెండరింగ్ అవుతది. 1 ½ అవర్ అట్లా రెండరింగ్ అవుతది. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ వీడియో అంతా రెండరింగ్ అవ్వాలి కదా! రికార్డ్ అయిన తర్వాత రెండరింగ్ అవుతది. ఓకే. దానికి టైం పడుతుంది. హుహు. ఓకే. యా. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ ఈస్ క్లియర్ మా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. యా. సో లాస్ట్ క్లాసెస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లైక్ హితేష్, అమర్నాథ్, అలెగ్జాండర్ ఎనీ డౌట్స్ అండి? క్లియరా? సార్ ఇప్పుడు మనం చెప్పండి. చెప్పండి బ్రదర్. మనం పే చేసిన వాటికి పేయబుల్ ద్వారా మనం ప్రొవిజన్స్ లో ఎంటర్ చేసాం సార్. 31st మార్చ్‌లో చేస్తామండి. యా. అలా ఇయర్ ఎండ్ లో మనకి రావాల్సిన వాటికి ఎలా సార్ మరి? ఏది అవే కదా పేయబుల్స్ లైవ్ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ 2 కూడా అసెట్స్ కాను, లయబిలిటీస్ కాను మారుస్తాం. బిల్స్ రిసీవబుల్స్ ఆర్ పేయబుల్స్. ఓకే. క్లియర్? అక్కడే అన్ని అడ్జస్ట్‌మెంట్ అవుతాయి. అంటే మీరు పేయబుల్ ఒకటే రిసీవబుల్ అనేది ఎక్కలేదు. ఉంది కదా బిల్స్ పేయబుల్, రిసీవబుల్స్ కూడా ఉంటాయి కదా. కరెంట్ అసెట్స్ కి సంబంధించి కదా బిల్స్, రిసీవబుల్స్. ఓకే. ఓకే ఓకే సార్. యా. కరెంట్ అసెట్స్ అన్ని కూడా మనకు రిసీవబుల్స్ కిందకే వస్తాయి. ఓకేనా? యా. డన్ గైస్. లాస్ట్ క్లాసెస్ లో మనం సర్వీస్ ఓరియంటెడ్ ట్రాన్సాక్షన్స్ 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, వాటి వల్ల కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. టుడే సెషన్ లో మనకి ట్రేడింగ్ ఆర్గనైజేషన్, ట్రేడింగ్ కంపెనీ అంటే ఏంటి? సో మీరు చెప్పండి మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? ఎనీవన్? అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? హితేష్, అమర్నాథ్, ట్రేడింగ్ అంటే ఏంటి? అమ్మకం కొనుగోలు సార్. యా. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది Selling. గూడ్స్. బయింగ్ అండ్ సెల్లింగ్ అంటే ఐటమ్స్ కొనటం, అమ్మటం. ఎక్కడ జరుగుతుంది ఇది? మొబైల్ షాప్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్, మెడిసిన్స్, క్లాస్ షోరూమ్స్, బైక్స్, కార్స్ ఇలాంటివి పర్చేజ్ చేస్తాం, మార్కెట్ లో సేల్ చేస్తాం. ఈ యొక్క హోల్ 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ లో మనకి ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి. పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్. అమౌంట్ అంటే శాలరీస్ అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేట్ పేమెంట్స్ చేస్తాం. అలాంటప్పుడు వాళ్ళ డిస్కౌంట్స్ పేయబుల్స్ ఉండొచ్చు, డిస్కౌంట్స్ రిసీవ్స్ ఉండొచ్చు, అలౌడ్ ఉండొచ్చు, రిసీవ్డ్ ఉండొచ్చు. తర్వాత 31st మార్చ్ లో ప్రొవిజన్స్ అంటే ఇయర్ అండ్ యాక్టివిటీస్ కూడా చేస్తాం. అసెట్స్ మీద డిప్రిషియేషన్ కూడా తీస్తాం. ఫైనల్ గా మనం కంపెనీ స్ప్లిట్టింగ్ కూడా చేస్తాం. టాలీ ప్రైమ్ 7.0లో ఒక ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది టుడే సెషన్ లో నేను క్లియర్ గా మీతో నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే. 1 మంత్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైనా డౌట్ వచ్చింటే నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. యా. చూడండి, టాలీ ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు ఫస్ట్ మెటీరియల్ చేసి ఉంటారు మా. ఓకే. ఆ ఫస్ట్ మెటీరియల్ ఉండే కంటెంట్ టోటల్ గా ఉంటుంది. ఇక్కడ కొత్తగా ఏంటి ఉంటుంది మనకి? మంత్లీ డేట్స్ మార్చుకుంటూ రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసినట్టు ఉంటుంది. క్రియేట్ కంపెనీ, ట్రేడింగ్ ఆర్గనైజేషన్, February 09, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ ఎస్ లో పెట్టండి. ఇంకా జిఎస్టీ కామన్ యాజ్ యూజువల్. రెగ్యులర్ మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ 37. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. కంట్రోల్ ఏ డైరెక్ట్ గా కంట్రోల్ ఏ అంటే F11 సేవ్ అవుతుంది. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంది. ఇంకా నేను డైరెక్ట్ గా ఓచర్స్ లోకి వెళ్తున్నా. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం, ఆన్ ద స్పాట్ సేల్ చేయడం. డేట్ ఇక్కడ జూలై నుంచి ఉంది అండి. 1/7 తీసుకుంటాం. ఆల్ టు సి అంటే ఏంటి మా? లెడ్జర్ అయినా, ఐటమ్ అయినా ఏదైనా క్రియేషన్ చేయొచ్చు. క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. సో ఐసిఐసి బ్యాంక్, ఆల్ టు సి.
బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ కాంట్రా. సో 50,000 కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ పేమెంట్ ఆల్ట్ సి. ఫిక్స్డ్ అసెట్స్ కంట్రోల్ ఏ 1,50,000. సో ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ సెక్యూరిటీ డిపాజిట్ ఎస్డి, అది కూడా పేమెంట్. డిపాజిట్ అసెట్స్ 25,000 ఐసిఐసిఐ బ్యాంక్ కంట్రోల్ ఏ. తర్వాత బిజినెస్ కావాల్సిన కొన్ని అసెట్స్ అయితే కావాలి కదండి, సెల్ ఫోన్, కంప్యూటర్, ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్, మోటార్ వెహికల్, ఇవన్నీ కూడా చేసుకోవాలి ఆల్ టు సి. ఫిక్స్డ్ అసెట్స్ అన్ని డెబిట్ చేసి చెక్ క్రెడిట్ చేస్తాను. కంప్యూటర్ ఇవన్నీ మీకు తెలిసేటమా, కొత్తటంటూ ఏమి ఉండవు. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, మోటార్ వెహికల్, ఐసిఐసిఐ బ్యాంక్ కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ ఏ టు జెడ్ రేట్స్ నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది. పర్చేజ్ ఆల్ట్ సి. సన్రీ క్రెడిటార్స్ రెగ్యులర్ జిఎస్ నెంబర్ ఇది. కంట్రోల్ సి కంట్రోల్ డి. ఫస్ట్ మెటీరియల్ మీకు తెలియదు కాబట్టి సిజిఎస్టీ జిఎస్టీ నేనే ఇచ్చాను. ఇక్కడ మీకు ఆటోమేటిక్ అర్థం చేసేసుకోవాలి ట్యాక్స్ ఉంది అంటే. హై కెపాసిటీ స్టెబిలైజర్స్ కంట్రోల్ సి కంట్రోల్ వి. స్టెబిలైజర్స్ అనే గ్రూప్ చేసుకుంటాం. ఆల్ట్ సి చూడండి, అన్ని ఆన్ ద స్పాటే. ఆల్ట్ సి క్రియేట్ చేయడం, ఆన్ ఏ స్పాట్ క్రియేట్ చేయడం. అక్కడ ఉన్న హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు టైప్ చేసుకుంటారు. ట్యాక్స్ ఎంత ఉంది ఇక్కడ? 18% ఉంది. సో 100, 600. ఆల్ట్ సి. సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి. ఆల్ట్ సి. హెచ్జిఎస్టి చూడండి 70,800. 70,800. 60,000 మీద 18%. ఓకే మనకి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ ఎఫ్. 60,000 మీద 10,500 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 5,400, 5,500, టోటల్ గా 10,800. దాన్ని బై 2 చేసామంటే 5,500, 5,400. టోటల్ అమౌంట్ మ్యాచ్ అయింది ఇక్కడ. టోటల్ వాల్యూ 70,800. సేవ్. తర్వాత మళ్ళీ అదే పర్సన్ నుంచి లో కెపాసిటీ స్టెబిలైజర్స్, ఓపెన్ వెల్ పంప్స్, సబ్మెర్సిబుల్ పంప్స్ కూడా పర్చేజ్ చేశారు. మళ్ళీ సేమ్ పర్సన్. కంట్రోల్ ఏ ఎంటర్. ఆల్ట్ సి. లో కెపాసిటీ స్టెబిలైజర్స్. స్టెబిలైజర్స్ నెంబర్స్ 18%. 100, 400. ఆల్ట్ సి. ఓపెన్ వెల్ పంప్స్. ఆల్ట్ సి. పంప్స్ అనే గ్రూప్ చేసుకోవచ్చు. పర్సంటేజ్ ఎంత? 5%. ఆల్ట్ సి. సబ్మెర్సిబుల్ పంప్స్. హండ్రెడ్ 2,000. 3,50,000 మనం పర్చేజ్ చేసాం. దాని అండర్లో ట్యాక్స్.
3,35,900. Contra. Cash to petty cash. 10,000. Cash. Next, drawings payment. 5,000. Next, carriage inverse. Direct expenses. Land purchases. Fixed assets. 1 lakh. ICICI. ఇలాగా మంత్లీ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. డే బుక్ వెళితే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్, నెట్ లాస్ 500. మెటీరియల్ బ్యాక్ సైడ్ లోనే గ్రూప్స్ లెడ్జెస్ ఉంటాయి, ఫంక్షన్ కీస్ ఉంటాయి, అన్ని కూడా ఇక్కడ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. చూడమ్మా, నెట్ లాస్ 500. మీకు ఇక్కడే గ్రూప్స్ లెడ్జెస్ కూడా ఇక్కడ ఇచ్చుకుంటారు. చూడండి, ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ఇచ్చుకుంటారు. ఇలా మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ పోస్టింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. రియల్ టైంలో కూడా ఇదే విధంగా మనకు ట్రాన్సాక్షన్స్ అనేది ఉంటాయి. స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1 ఎక్స్పాండ్, F12 కాన్ఫిగర్, సో గుడ్స్ ఇన్వర్సెస్, సో గుడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడు. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్. మీరు జిఎస్టీలో ఎలా చేస్తారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది. స్టాటిస్టిక్స్, కాంట్రాలో 2 ఉన్నాయి, పేమెంట్లో 6 ఉన్నాయి, పర్చేజ్లో 2 ఉన్నాయి, రిసిప్ట్స్లో 1 ఉంది. గ్రూప్స్, లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్స్, యూనిట్స్. ఇన్వెంటరీ బుక్స్, మంత్లీ రిపోర్ట్ చెకింగ్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ. పర్చేజ్ వాల్యూ, సేల్స్ వాల్యూ పక్క పక్కన చూసుకోవచ్చు. ఇలా మీరు మంత్లీ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఆగస్ట్ మంత్ లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్ట్ మంత్ 12th, 13th, 14th, 15th డైరెక్ట్ గా క్యాష్ కే సేల్ చేస్తాం. సేల్స్ డేట్ మార్చుకోవాలమా, మంత్లీ కంపల్సరీగా 1/8 ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ నో పెట్టేస్తాను. డైరెక్ట్ గా క్యాష్ తీసుకోండి. సేల్స్ అకౌంట్స్, హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 50,850. ఓపెన్ వెల్ పంప్స్ 15,1,700. సిజిఎస్టి, హెచ్జిఎస్టి 76,925 వచ్చేసిందా. 76,925. రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1 42,000 మీద 500 చూస్తే ఇక్కడ 7,650 పడింది ట్యాక్స్, 18%. 25,500 మీద 1,275. టోటల్ కలిపితే 8,925. దాన్ని బై 2 చేస్తే మనకి 4462. కంట్రోల్ P ప్రింట్ ప్రివ్యూ కూడా చూడొచ్చు. ఆల్ట్ Z జూమ్. ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. కంట్రోల్ A చూడండి, 16th, 17th, 18th మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సెప్టెంబర్ చూడండి, ఫస్ట్ వీక్ పర్చేజ్ నుంచి పర్చేజ్ చేసాము. కొత్తగా ఏం లేవు మా ఇక్కడ. జావా ట్రేడింగ్ నుంచి సేల్ చేశాము. మంత్లీ రిపోర్ట్ మార్చుకుంటూ మీరు సేవ్ చేయాలి. సండ్రీ డెప్టర్,
Control C, Control V. High capacity 25,900. Submersible pumps 30, 2,500. CGST, HGST. Related reports all different. Control A. ఇలా తర్వాత ఇక్కడ శాలరీ అడ్వాన్స్ తీసుకున్నారండి. పేమెంట్ కరెంట్ అసెట్స్ 2,000. ఇది ఆల్రెడీ మీకు తెలిసినట్వే. ఓకే, తర్వాత అక్టోబర్ రోజు సో 2,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ 2,000 ని 4 months గా 500 ఇస్తా అని చెప్పాడు. డివైడ్ చేస్తా అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? అతని శాలరీ నుంచి కట్ చేసుకోవాలి. మంత్లీ మీరు కంపల్సరీగా డేట్ మార్చుకోండి. సాలరీస్ 11,500 అయితే శాలరీ అడ్వాన్స్ 2,000 కదా, దాంట్లో నుంచి 500 తగ్గించేస్తాను. రిమైనింగ్ ఐసిఐసిఐ సార్ సార్ 5,000 ఇచ్చారు సార్. 5,000. ఓకే, నేను చూసారా శాలరీ అడ్వాన్స్ లో 1,500 ఉంది. ఓకే, అంటే ఆ శాలరీలో నుంచి 2,000 లో నుంచి 500 కట్టాడు, 1,500 పెండింగ్ ఉంది. అట్లా పెంచుకుంటూ వెళ్తాడు. తర్వాత ఫ్రీ ఐటమ్స్ చూడండి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎగ్జామ్షన్ తీసుకోవాలి సార్. F11కి వెళ్ళి ఇక్కడ యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్లుడ్ క్వాంటిటీ. ఎస్, ఫార్మాట్ మారుతుంది. రాజా ట్రేడర్స్ sundry creditors. Control C, Control V. టోటల్ చూడండి, టోటల్ క్వాంటిటీ 55. బిల్లుడు 50, 650. 24 బిల్లు ఇచ్చింది మాత్రం 20K. అంటే ఆ మిగతా 5 ఆ 4 అని వచ్చేసి ఫ్రీ అనమాట. అవి ఎక్కడ కనిపించవు, కౌంట్ అవ్వవు. మనం పర్చేజ్ చేసేదేమో 55, 24, కానీ వాళ్ళు ఇచ్చింది బిల్లు మాత్రం 50, 20కి 9 ఐటమ్స్ ఫ్రీగా ఇచ్చారు. ఇలా ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఫార్మాట్ ఇలా మార్చుకోవాలి. ఇక్కడ చూడండి, లేట్ పేమెంట్. లాస్ట్ మంత్ లో ఫస్ట్ వీక్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసి ఉంటాం, మనం డబ్బులు లేటుగా ఇస్తున్నాం, అందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు. మీరు అక్కడ తీసుకోండి, నేను ఇక్కడ A to Z తీసుకున్నాను, అక్కడ ఫస్ట్ వీక్ తీసుకోండి. 645, 45,000 అమౌంట్ లేట్గా పే చేసినందుకు గాను ఇంట్రెస్ట్ కూడా పే చేస్తున్నాం. $1945 లేట్ పేమెంట్ అనమాట. మనం పర్చేజ్ చేసాం కానీ డబ్బులు ఇవ్వలేదు, అందుకు వాడు ఇంట్రెస్ట్ కూడా వేశాడు. లేట్ పేమెంట్ వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, మనకే కదా నష్టం, ఎక్స్ట్రా కడుతున్నాం. 6,45,000 చేయాల్సింది ఇంకా 19,045 రూపీస్ ఎక్స్ట్రా చేస్తున్నాం. 1945
లాస్ మనకే కదా. ఫ్రీ ఐటమ్స్, సేల్స్, జావా, హై కెపాసిటీ, యాక్చువల్ 22, బిల్లుడు 20, 750, లో కెపాసిటీ 6, 5, 450. ఓకే, సేవ్. డేటా టెక్ సర్వీసెస్, ఇవన్నీ క్యాజువల్. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఫార్మాట్ అలా పెట్టుకోవాలి. అది లేదు అంటే F11కి వెళ్ళి నో పెట్టాలి. నవంబర్ డిస్కౌంట్ వచ్చింది, ఫ్రీ ఐటమ్స్ లేవు. F11కి వెళ్ళి డిస్కౌంట్ కాలం ఎస్ పెట్టి, యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్ ఎస్ పెట్టి, బిల్ వైజ్ నో పెట్టాలి. ఫార్మాట్ మారిపోతుంది. ఇక్కడ ఎవరు? సీక్రెట్ ట్రేడింగ్ కార్పొరేషన్. సన్రీ డెప్టార్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. హై కెపాసిటీ 90, 900. డిస్కౌంట్ ఎంత ఇక్కడ? 5%. ఇలా ట్రేడ్ డిస్కౌంట్ వచ్చినప్పుడు ఇలా చేయాలి. మీకు అన్ని తెలిసినట్టు ఉంటాయేమో, ఫస్ట్ మీటర్లు ఉంటే అన్ని మిక్స్ అయి ఉంటాయి దీంట్లో. ఎప్పుడు ఏమొచ్చినప్పుడు ఎలా వాడాలనేది గుర్తుపెట్టుకోవాలంతే. ఇక జావా వాళ్ళకు మనం సేల్ చేసాం. ఓకే, కస్టమర్ లేటుగా ఇచ్చాడు, అందుకు మనం ఇంట్రెస్ట్ వేసాం. రిసిప్ట్, డిస్కౌంట్ రిసీవ్డ్ 103, 313. మళ్ళీ క్రియేట్ చేయండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 1359. ఇలా అమ్మా, లేట్ పేమెంట్ చేసినందుకు కస్టమర్ దగ్గర నుంచి మనం ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ మీకు తెలిసినట్టుగా ఉంటాయి, కొత్తగా ఏం రావు. ఇక్కడ 50 చూడండి, రిటర్న్ 10 లో కెపాసిటీ. స్టార్టింగ్ లో మనం పర్చేజ్ చేసాం, కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి, అందుకోసం వాళ్ళు పర్చేజ్ రిటర్న్ చేశారంటే డెబిట్ నోట్ లో తీసుకోవాలి. A to Z, లో కెపాసిటీ. క్వాంటిటీ తీసుకుంటే చాలు, రేట్ ఆటోమేటిక్ గా పడిపోతుంది. ఇలా పర్చేజ్ రిటర్న్ కి డెబిట్ నోట్ తీసుకోవాలి. ఇంకా రిమైన్ కానీ కామన్. జనవరి లాస్ట్ మంత్ లో జావా వాళ్ళకు మనం సేల్ చేసాం, వాళ్ళు రిటర్న్ చేస్తున్నారు అంటే క్రెడిట్ నోట్. జావా హై కెపాసిటీ, సబ్మెర్సిబుల్ పంప్స్. ఇలా సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్ తీసుకోవాలి. ఇవన్నీ మీరు రెగ్యులర్ గా చేసేటమ్మా కామన్ గా. ఫిబ్రవరి, మార్చ్. ఇంకా లాస్ట్ లో ఫైనల్ గా మీరు సర్వీస్ లో ఎలా చేస్తారో ఇక్కడ కూడా ప్రొవిజన్ ఎంట్రీస్, మంత్ ఎండ్ యాక్టివిటీస్. ఓకే, F7, 31st మార్చ్. ఆల్మోస్ట్ ఇన్కమ్స్ కంటే ఎక్స్పెన్సెస్ ఉంటాయమ్మా, ఇన్కమ్స్ తక్కువగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రొవిజన్స్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్,
ప్రొవిజన్స్, నెక్స్ట్ డిప్రిసియేషన్, సో టోటల్ అమౌంట్ 37,300. సెల్ ఫోన్ 1,800. కంప్యూటర్ 15,000. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 500. ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ 15,000. మోటార్ వెహికల్ 5,000. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ నువ్వు ఆల్రెడీ చేసింటావు లాస్ట్ మంత్ లో, నేను ఇక్కడ చేయలేదు కాబట్టి నేను తీసుకున్నా. నెక్స్ట్ డ్రాయింగ్స్, క్యాపిటల్. మీకు మార్చి మంత్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఇక్కడ వరకు చేయాలి. ఇక్కడ వరకు చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్లో కలుపు. నాకు ఇక్కడ వేరే వాల్యూ రావచ్చు, మీకు అక్కడ ఆ వాల్యూ వస్తుంది. 8446.95. నాకు ఇక్కడ యాడ్ అయింది, మీకు 0 అయిపోతుంది క్యాపిటల్. ఇలా 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ చేయాలి. ఇక్కడ నాకు బ్యాలెన్స్ షీట్ లో నాకు మొత్తం టోటల్ గా అసెట్ సైడ్ వచ్చేసాయి. ఓకే, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. మీరు అన్ని మంత్లు చేస్తారు కాబట్టి మీకు రాదు. మీరు అక్కడ చూడొచ్చు. ఇక్కడ 15,03,446 బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ ఉన్నాయి. ఈ అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ గా న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా రావాలి. ఇప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలి. కంపెనీ అనేది స్ప్లిట్టింగ్ చేయాలి. డేటా స్ప్లిట్ డేటా 1/4/26 into 2 companies. ఎస్ ఆల్టర్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న కంపెనీ డిలీట్ చేయాలి. 2025 ఆల్ట్ డి. మిగతాటివి ఏ8 అనేది నువ్వు లాస్ట్ లో వచ్చేసి సెటప్ చేయాలి. 25, 26. నో వచ్చర్స్ అంటే కొత్త కంపెనీ. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి. లాస్ట్ మంత్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది. సార్ ఈ వాల్యూస్ అన్ని నాకు ఏం వద్దు, నాకు 0 అయిపోవాలి, నేను ఫ్రెష్ గా మళ్ళీ ఎంట్రీస్ పాస్ చేయాలి అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ. స్టాక్ ఐటమ్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్. టోటల్ 0 అయిపోతాయి. లెడ్జెస్ మాత్రం ఉంటాయి. ఆ లెడ్జెస్ తో మళ్ళీ ఐటమ్స్ తో మనం బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఈ విధంగా సర్వీస్ అయినా, ట్రేడింగ్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, పార్ట్నర్షిప్ అయినా ఇదే విధంగా మనం చేసుకుంటూ వెళ్తాం. ఫ్రీ ఐటమ్స్ వస్తాయి, ట్రేడ్ డిస్కౌంట్ వస్తుంది, పర్చేజ్ రిటర్న్ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ వస్తుంది, లేట్ పేమెంట్స్ వస్తాయి, డిప్రిసియేషన్ వస్తుంది, ప్రొవిజన్స్ కూడా వస్తాయి. తర్వాత ఫైనల్ గా కంపెనీ స్ప్లిట్టింగ్ కూడా చేయాలి. ఓకే, మీరు ఫస్ట్ మీటింగ్లు చేసి ఉంటే ఉంటాయి. ఇక్కడ ఏమంటే మంత్లు డేట్లు మార్చుకుంటూ వెళ్తాం అంతే. ఇంకా రిమైనింగ్ ఏమీ ఉండదు, యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్ దీనిలో? అమర్నాథ్, అలెగ్జాండర్, హితేష్, ఎనీ డౌట్స్ మా? సార్ లాస్ట్ సార్ లాస్ట్ లో డిలీట్ చేశారు ఆ. కదా సార్ ఇవి, అవును, ఎక్స్ట్రా కంపెనీ. అవి ఎందుకని extra సార్ డిలీట్ company. ఆల్రెడీ మన ఒరిజినల్ ఒకటి ఉంటుంది. స్ప్లిట్ చేసినప్పుడు ఒకటి ఒరిజినల్, ఒక డూప్లికేట్, 2 వస్తాయి. ఆ డూప్లికేట్ ని డిలీట్ చేయాలి. ఎందుకంటే ఓకే, అది ఓకే సార్. ఆ, ఇప్పుడు ఈ వాచర్స్ డేటా డిలీట్ నీకు వద్దు అనుకుంటే కంటిన్యూయేషన్ చేసుకుంటే చేసుకో, వద్దు అనుకుంటే డిలీట్ చేసుకో. ఓకేనా? సో అట్లా ఆ ఆప్షన్ కూడా చేయొచ్చు అని చెప్పడం. ఓకే, ఓకే జస్ట్ అది ఎక్స్ట్రా. ఆ అమౌంట్ నాకు వద్దు, ఫ్రెష్ గా ఎంటర్ చేసుకోవాలనుకుంటే డిలీట్ చేసుకోండి. ఆ అమౌంట్ తోనే కంటిన్యూ చేయాలంటే చేసుకోవచ్చు.
ఓకేనా? క్లియర్? యాహ్! డన్. అది ఓకే సార్. చేసేయండి. సో, యెస్టర్‌డే నిన్న న్యూ బ్యాచ్ స్టార్ట్ అయింది కదా! ఎవరైనా వినాలనుకుంటే 3 డేస్ బేసిక్